నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. కోనసీమ అంటేనే పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామ జీవనం గుర్తుకు వస్తాయి. అలాంటి కోనసీమలో ఈసారి ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 5 గంటలకు పైగా మంటలు ఎగిసిపడుతూనే ఉండటం, గ్యాస్ లీక్ ఆగకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటల ఉధృతి అంత తీవ్రంగా ఉండటంతో దూరం నుంచే ఆకాశాన్ని తాకుతున్న అగ్నిజ్వాలలు కనిపించాయి. స్థానికులు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ లీక్ వల్ల ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయినప్పటికీ గ్యాస్ లీక్ పూర్తిగా ఆగకపోవడంతో మంటలను పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయారు. ఈ ఘటన కారణంగా ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో నివసిస్తున్న సుమారు 300 కుటుంబాలను అధికారులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్కసారిగా ఊరు ఖాళీ కావడంతో గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారింది. కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు తమ ఇల్లు వదిలి వెళ్లాల్సి రావడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ అగ్ని ప్రమాదంలో అత్యధికంగా నష్టపోయింది కొబ్బరి తోటలే. కోనసీమ జీవనాధారం వ్యవసాయం ముఖ్యంగా కొబ్బరి తోటలపై ఆధారపడి ఉంటుంది. వందలాది కొబ్బరి చెట్లు మంటల్లో కాలిపోయి మాడి మసైపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 1000కి పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పచ్చగా ఉన్న తోటలు క్షణాల్లో నల్లటి బూడిదలాగా మారిపోయాయి. ఇది రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొబ్బరి చెట్టు ఎదగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలాంటి చెట్లు ఇలా ఒక్కసారిగా కాలిపోవడంతో రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు మంటల తీవ్రత, మరోవైపు గ్యాస్ లీక్ కొనసాగుతుండటంతో ప్రమాదం మరింత విస్తరించకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు వ్యవహరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఇరుసుమండతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరూ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంటనే స్పందించారు. అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా చూడాలని, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే గ్యాస్ లీక్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. గ్యాస్ లీక్ కారణంగా గాలిలో విషవాయువులు వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. చాలామంది స్వచ్ఛందంగా తమ ఇళ్లను విడిచి బంధువుల ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైద్య బృందాలను కూడా అప్రమత్తం చేశారు. ఓఎన్జీసీ అధికారులు మాత్రం గ్యాస్ లీక్ను పూర్తిగా కట్టడి చేసిన తర్వాతే మంటలను అదుపులోకి తేవడం సాధ్యమని చెబుతున్నారు. అయితే అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. సాంకేతిక నిపుణుల సాయంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మాత్రమే అధికారులు పేర్కొంటున్నారు. గతంలో కూడా కోనసీమ ప్రాంతంలో ఇలాంటి బ్లోఅవుట్ ఘటనలు జరగడంతో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన ఈ బ్లోఅవుట్ ఘటన కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. భారీ ఆస్తి నష్టం, కొబ్బరి తోటల విధ్వంసం, గ్రామాల ఖాళీ చేయింపు వంటి పరిణామాలు ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. పూర్తి స్థాయి నష్టం అంచనాలు, పరిహారం వివరాలు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత భద్రత చర్యలు తీసుకోవడం ఎంతగానో అవసరం. కోనసీమలో మళ్లీ ప్రశాంత జీవనం నెలకొనాలంటే ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా మారాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.